గత వారాల్లో నవంబరు డిసెంబర్ నెలల్లో మనం సమూయేలు గ్రంథాన్ని స్టార్ట్ చేసుకొని సమూయేలు గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. 3 అధ్యాయాలు మనం సమూయేలు గ్రంథంలో మనం చదువుకుని 4వ అధ్యాయంలోనికి ఈరోజు మనము ప్రవేశించబోతున్నాం. మధ్యలో మరి జనవరి 31 నైట్ 1వ తారీఖున మనం ఇది ధ్యానం చేసుకునే అవకాశం లేదు కనుక మరి ఈ రోజు నుంచి మరలా దీనిని ప్రారంభం చేసుకుని మనం ముగించుకుందాం. గత వారాల్లో జరిగినటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి అధ్యాయంలో ఎల్కానా హన్నా ఇద్దరు కలిసి వారు ప్రార్థన చేసినప్పుడు బిడ్డలు లేరని దేవుడు వారికి కుమారుడిని ఇచ్చాడు. ఆ కుమారుడి పేరు సమూయేలు అని మనము మొదటి అధ్యాయంలో చదువుకున్నాం. సమూయేలును కుమారుడు నాకు ఇస్తే నేను అదే కుమారుడిని తీసుకుని వెళ్ళి నేను నీకే ప్రత్యక్ష చేస్తాను ప్రభువా, నీ సన్నిధానంలో నా కుమారుని ఇచ్చేస్తానని అన్న ప్రార్థన చేసినప్పుడు దేవుడు అన్న కోరిక మేర ఆ అన్నకు కుమారుని దయచేశాడు. ఆ కుమారుని తీసుకుని వెళ్ళి దేవునికి ప్రతిష్ఠ చేసినట్లుగా గత మొదటి అధ్యాయం చదువుకున్నాం. 2వ అధ్యాయంలో దేవుని కృప, దేవుని కాపుదల, ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడేటువంటి సందర్భాన్ని మనం చదువుకున్నాం. 3వ అధ్యాయంకి వచ్చేసరికి ఏలి, ఆ దేవుని సేవకుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఏలి దగ్గర సమూయేలు పరిచయం చేస్తుండగా దేవుడు సమూయేలును 4 సార్లు పిలిచాడు. మొదటి 3 సార్లు ఏలీ గారు పిలిచారనేటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని సమూయేలు ఏలీ దగ్గరికి వెళ్తే నాయనా నేను కాదు పిలవలేదు అన్నాడు. 2వసారి వెళ్ళినప్పుడు కూడా నేను పిలవలేదు అన్నాడు. 3వసారి పిలిచినప్పుడు మరలా ఏలీ దగ్గరికి వెళ్తే నాయన నేను కాదు నిన్ను పిలిచింది, ఈసారి ఎవరైనా పిలిస్తే కనుక చిత్తము నీ దాసుడు ఆలకించుచున్నాడని చెప్పు, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు 4వసారి దేవుడు ప్రత్యక్షమై సమూయేలుకు కనపడి సమూయేలుకు ఏలీ యొక్క కుటుంబం గురించి కొన్ని విషయాలు సమూయేలుతో చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత ఆఖరి వచనాలు మనం చూస్తే 3వ అధ్యాయము ఆఖరి వచనాలలో సమూయేలు ప్రవక్తగా ఉన్నాడని, సమూయేలును దేవుడు దర్శిస్తున్నాడని, సమూయేలు చెప్పిన మాటలో ఏది కూడా తప్పిపోవడం లేదనే విషయాన్ని దాని మొదలుకొని బెయేర్షెబా వరకు కూడా సమూయేలు ప్రవక్తగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఆ ప్రాంతం అంతా ప్రచురమైనట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న 3 అధ్యాయాలు. 4వ అధ్యాయంలోనికి మనం ప్రవేశిద్దాం. 4వ అధ్యాయం మొదట వచ్చిన చదువుకొని ప్రార్థన చేసుకుని మన వాక్య భావనకి వెళ్దాం. 4వ అధ్యాయం చదువుదామండి. మొదట వచ్చిన చదువుదాం. ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులతో యుద్ధము చేటుకే బయలుదేరగా ఎబెనేజరులో దిగగా ఫిలిష్తీయులు అఫెకులో దిగిరి. చిన్ని ప్రార్థన చేద్దాం. ప్రేమల తండ్రి, కృపల దేవందమనైనా మరి సమయం అందని బిడ్డలు సాక్ష్యం ఇచ్చారు. వారి సాక్ష్యాలు మీరు విని ఉన్నారు కనుక సాక్ష్యానికి తగినటువంటి ఫలాన్ని దయచేయండి. ఎవరైతే నేను ప్రభు ఇరుకుల ఇబ్బందుల్లో ఉండి సాక్ష్యం ఇచ్చారో వారి సాక్ష్యాలను ప్రభు మీరు అంగీకరించి సాక్ష్యానికి అనుగుణ ప్రభునైనా వారిని దీవించండి. మరి ముఖ్యం ప్రభు చదవబడిన లేఖన భాగాన్ని దీవించండి, విరిచి వడ్డించండి. వెనగల చెవులకు రంపికల హృదయం అంగీకరించే మనసు ఆనందించి ఆత్మను ప్రభుని బిడ్డకు దయచేయండి. అలాగే నిలబడిన దాసును మరుగుపరచండి. నీ దాసుని ముఖాంతంలో వచ్చి మీరే మాట్లాడండి. దాసుని అధికారులు మొదలుకొని నడినెత్తి వరకు కూడా మీ ఆత్మ స్వాధీనంలో ఉంచుకొని ప్రభు ఉట్టవాడిని మట్టివాడిని ప్రభా నా నోటికి బోరగా మీరే వండి ఈ సమయం ముందు పెట్టమని అందరితో మాట్లాడుదురుగా కానీ చేసిన ప్రార్థన పాదతను చేర్చుకోమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. సమూయేలు ప్రవక్తగా స్థిరపడ్డాడనే విషయం మనం 3వ అధ్యాయంలో ఆఖరి వచనాలు చదువుకుంటున్నాం. సమూయేలు ప్రవక్తగా స్థిరపడ్డాడు. షిలోహులో సమూయేలు ఉన్నాడు. సమూయేలు ప్రవక్తగా ఉన్నాడు. దేవుడు సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ప్రవక్త అంటే అర్థం ఏంటంటే దేవుని మాటలు ప్రవక్త వింటాడు, విన్నటువంటి మాటలను మనుషులతో చెప్తాడు. ప్రవక్త అయినటువంటి వ్యక్తి అంటే మనుషులకు దేవునికి మధ్యవర్తిగా ఈ ప్రవక్త ఉంటున్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులకు ప్రవక్తగా స్థిరపడినటువంటి విషయాన్ని అందరికీ తెలిసింది, కానీ కొంతమందికి ఆ విషయం తెలియలేదు. ఒకవేళ తెలిసినా కానీ సమూయేలు చిన్నవాడు, బాలుడు, ఇప్పుడిప్పుడే ప్రవక్తగా వస్తున్నాడు, అతని మాట ఏం నెరవేరుతుందిలే అని ఒకవేళ వారు అనుకుని సమూయేలును పక్కన పెట్టి ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల మీదకు యుద్ధానికి వెళ్ళినట్టుగా మొదటి వచనాన్ని మనం చూడగలుగుతున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. యుద్ధానికి బయలుదేరినటువంటి ఇశ్రాయేలీయులు
ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళుతున్నప్పుడు చేయవలసిన పని ఏమిటంటే, ఇశ్రాయేలు జనాంగం అంటే దేవుని జనాంగము. దేవుని జనాంగము ప్రతిసారి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏం చేసేవారంటే, దేవుని మందసం దగ్గరకు వచ్చి, దేవుని మందసం దగ్గర యాజకత్వం చేస్తున్నటువంటి యాజకుల దగ్గరికి వచ్చి, మేము యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాము, దేవుడు ఏమి సమాచారం ఇస్తాడో ఆ సమాచారాన్ని అడిగి మాకు చెప్పండి అని ఇశ్రాయేలు జనాంగము మందసం దగ్గరికి వెళ్ళి, మరి దేవుని యొక్క సేవకుల దగ్గరికి వెళ్ళి అడిగి తెలుసుకుని యుద్ధానికి వెళ్ళాలి. కొన్ని సందర్భాలు మనం ఏం చేస్తామో తెలిసింది, కొన్ని పనులు దేవుడు లేకుండా మనం ప్రారంభిస్తూ ఉంటాం. కొన్ని పనులకు వెళ్ళేటప్పుడు మనం ప్రార్థన చేసుకోకుండా వెళ్తూ ఉంటాం. నాకు బాగా అలవాటైన విషయం ఏంటంటే, నేను ఏ పనికి వెళ్ళినా నుంచుని ప్రార్థన చేసుకుని వెళ్తూ ఉంటాం. ఏ పనికి వెళ్ళినా ప్రార్థన చేసుకుని, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినా కానీ, బయట నుంచి ఇంట్లోకి వచ్చినా కానీ, షాపు దగ్గరికి వెళ్ళినా కానీ, వ్యాపారం చేస్తున్నా కానీ, చేతి పని చేస్తున్నా కానీ ప్రార్థన చేసుకుని దాని పనులు మేము మొదలు పెడుతూ ఉంటాం. దేవుని బిడ్డలకు అది ఆనవాయితీగా రావాలి, అలవాటుగా రావాలి. కనుక కొంతమందికి అలవాటు ఉంటుంది ఏంటంటే, అది బయటకు వెళ్ళేటప్పుడు అమ్మ నువ్వు ఎదురురా, భార్యని ఎదురు రమ్మని, కూతుర్ని ఎదురు రమ్మని, లేకపోతే ఎవరైనా చిన్నపిల్లలు ఉంటారు ఎదురు రమ్మని మనం వెళ్తూ ఉంటాం. కారణం ఏంటంటే, మనకు మేలు జరగాలని, మనకు మంచి జరగాలని వారిని ఎదురు రమ్మంటూ ఉంటాం. వారికంటే ముందు దేవుడు మనకు ఎదురుగా వచ్చాడు అనుకోండి, దేవుడు మనకు తోడుగా వచ్చాడు అనుకోండి, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకు తోడుగా వస్తే మనం వెళ్ళే ప్రతి పని కూడా జయముగా జరుగుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలీయులై ఉండి, దేవుని బిడ్డలై ఉండి వీరేం చేస్తున్నారంటే అండి, యుద్ధానికి వెళ్ళడానికి బయలుదేరి వెళ్ళిపోయారు. వీళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే అండి, ఫిలిస్తీన్లతో యుద్ధం చేయడానికి బయలుదేరి ఎబెనెజరులో దిగగా, ఫిలిస్తీన్లు అఫేకులో దిగిరి. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలు మీద తమ్ముని యుద్ధ భక్తులకు తీర్చుకొనగా, వారు యుద్ధంలో కలిసినప్పుడు చదువుతాం, ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలో ఎక్కువ తక్కువగా 4,000 మంది చనిపోయారంట. ప్రియదనమంటారా, ఆశ్చర్యమేగా. ఇశ్రాయేలీయులై ఉండి, దేవుని బిడ్డలై ఉండి, దేవుని మాట వినకుండా, దేవుని దగ్గర విచారణ చేయకుండా వీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు, ఫిలిస్తీన్ల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో ఇంచుమించు 4,000 మంది చనిపోయారు. నష్టం జరిగింది. నష్టం జరగడానికి కారణం, ఇశ్రాయేలు జనాంగంలో వారు దేవునిని వెంట తీసుకుని వెళ్ళకపోవడం వల్ల వారికి నష్టము జరిగింది. మనం ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తాం, ప్రభువా రాత్రిలో ప్రార్థన చేయ, మా పడకల చుట్టూ మీ దేవదూతలను కావలి వంచండి, మాతో మీరు ఉండండి అంటాం. ప్రయాణం చేసేటప్పుడు కూడా, ప్రభువా నువ్వు నాకు దేవదూతలు తోడుగా వచ్చు, నన్ను నడిపించు, నాకు తోడు రానైనని దేవుని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇశ్రాయేలు జనాంగం కూడా అనేక సార్లు వారు యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుని దగ్గర విచారణ చేసి, దేవుడు వెళ్ళమంటే వెళ్ళేవారు, వద్దంటే వారు మానేసేవారు. ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి మరి ఈ యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, వారు ఎందుకు 4,000 మంది చనిపోయారు అని ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, దేవుడు వారితో లేడు. దేవుడు వారితో లేడు కనుక ఇశ్రాయేలు జనాంగంలో 4,000 మంది చనిపోయారు. చనిపోయిన తర్వాత వారి గుడారాల దగ్గరకు వచ్చేసారు, డేరాల దగ్గరకు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత వారు ఆలోచన చేయడం మొదలు పెట్టారు. కాబట్టి జనులు పాలెంలోనికి తిరిగి రాగా, ఇశ్రాయేలు పెద్దలు, యెహోవా నేడు మనలోని ఫిలిస్తీన్ల ముందు ఎందుకు ఓడించెను? షిలోహులో ఉన్నటువంటి యెహోవా నిబంధన మందసమును మనం తీసుకుని మన మధ్య నుంచి కొంత రండి, అది మన మధ్య ఉండిన యెడల అది మన శత్రువుల చేతుల నుండి మనలను రక్షించును అనుకున్నారంట. చాలా మంది చేసే పని ఏంటో తెలుసండి, దేవుని దగ్గర విచారణ చేయడం, ప్రార్థన చేయడం, ఉపవాసం ఉండడం మానివేసి దేవుని మందసాన్ని తీసుకొచ్చి మనం మన సైన్యంలో పెట్టుకుందాం, దేవుని మందసం మన మధ్యనుంటే మనకు విజయం కలుగుతుంది అని వారు ఆలోచన చేశారంట. గమనించినట్లయితే దేవుడు లేకుండా, దేవుని ఇష్టం కాకుండా నువ్వే పని చేసినా, మందసం అంటే బైబిల్ అనుకుందాం కొద్దిగా. మందసములు ఏముంటాయి, ధర్మశాస్త్రం ఉంటాయి, దేవుని ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినటువంటి ఆజ్ఞలు ఉంటాయి, మన్నాగల పాత్ర ఉంటుంది, మరి చిగురించిన అహరోను కర్ర ఉంటుంది, అలాగే ప్రియమైన బిడ్డలారా ఇవన్నీ మందసములు ఉంటాయి. కనుక మందసం దేవునితో సమానం. మందసాన్ని తెచ్చుకుందామని ఆలోచన వీళ్ళకి వచ్చిందే కానీ, మందసము కాదు, దేవుని దగ్గర మనం విచారణ చేద్దాం అనేటువంటి ఆలోచన ఇశ్రాయేలు జనాంగానికి రాలేదు. దేవుని దగ్గర విచారణ చేయాలంటే ఎవరు కావాలి? మనకి ప్రవక్త కావాలి. ప్రవక్త ఎక్కడ ఉన్నాడు? షిలోహులో ఉన్నాడు. షిలోహులో ఏ ప్రవక్త ఉన్నాడు? సమూయేలు ప్రవక్త. దేవునికి ప్రవక్తగా సమూయేలు ఉన్నాడు. ఎవరి దగ్గర విచారణ చేయాలి? వెళ్ళి
సమూయేలు దగ్గర విచారణ చేస్తే సమూయేలు దేవుని అడుగు చెప్తాడు, ప్రభా మరి ఇశ్రాయేలు యుద్ధానికి వెళ్తున్నారు, ఫిలిష్తీయుల మీద జయం పొందుతారా జయం పొందరా, వెళ్ళమంటావా వద్దంటావని సమూయేలు అడిగితే దేవుడు చెప్తాడు. ఇశ్రాయేలు అడిగితే దేవుడు చెప్పడు. ఎందుకంటే ఇశ్రాయేలు జనాంగంలో చాలా మంది పాపాత్ములు ఉన్నారు. చాలా మంది దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించకుండా వారు దుష్టత్వంతో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. కనుక వారు మాట్లాడితే దేవుడు వారితో మాట్లాడడం, ప్రవక్తతోనే దేవుడు మాట్లాడుతుండ. అంతకు ముందు చాలా కాలాన్ని బట్టి దేవుని దర్శనం కలగడం లేదు. సమూయేలు వచ్చిన తర్వాతే సమూయేలుతో దేవుడు మరలా మాట్లాడడం జరిగింది. ఇశ్రాయేలుకి జ్ఞానం ఉండాలిగా కొద్దో గొప్ప. మనము ఓడిపోయాము, ఫిలిష్తీయుల మధ్య మనం ఓడిపోయాము. ఫిలిష్తీయులు అంటే అన్యులు, దేవుని బిడ్డలకు వ్యతిరేకమైన వారు కనుక వారి మీద ఇశ్రాయేలీలు ఓడిపోవడం అంటే చాలా దేవునికి కూడా అవమానమే. అయినా కానీ దేవుని అడగకుండా దేవుని దగ్గర విచారణ చేయకుండా వెళ్ళారు కనుక 4,000 మంది చనిపోయారు. చనిపోయిన తర్వాత బుద్ధి రావాలి కదా. ఒక్కొక్కసారి మానవులను మనకు దేవుని బిడ్డలను మనకు కష్టం వచ్చింది. ఆ కష్టంలో మనం చితికిపోయినప్పుడు వెంటనే మనం ఆలోచన చేయాలి, ఈ కష్టం మనకి ఎందుకు వచ్చింది, ఇబ్బంది మనకి ఎందుకు వచ్చింది, ఈ ఇరుకు ఎందుకు వచ్చింది. దేవుని మనం ఏదన్నా చేయవలసిన పనులు చేయలేదా, ప్రార్థించవలసిన సమయాలు మనం ప్రార్థించలేదా, దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని మనం ఇవ్వలేదా, ఎందుకు ఈ నష్టం కలిగిందని మనం వెనుకకు తిరిగి ఆలోచన చేసుకోవాలి. మన జీవితంలో చాలాసార్లు మనం నష్టపోవడానికి కారణం దేవుడు కాదు, మనమే. మనకి శ్రమలు రావడానికి కారణం దేవుడు కాదు, మనమే. మనకి ఇబ్బందులు రావడానికి కారణం దేవుడు కాదు, మనమే. దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వకుండా మనం ఎప్పుడైతే ఆ సమయాన్ని కూడా మనం వాడుకుంటూ ఉంటామో, దేవుని స్తుతించవలసిన సమయంలో స్తుతించకుండా, దేవుని ఆరాధించవలసిన సమయంలో ఆరాధించకుండా, ముప్పొద్దులా మనము మన పనులు చేసుకుంటూ ఎప్పుడైతే తిరుగుతామో దేవుడు మన జీవితంలో శ్రమలను అనుమతిస్తాడు. యోబు చాలా నీతిమంతుడు, యోబు చాలా భక్తిపరుడు. అయినా కానీ యోబు కూడా శ్రమలు వచ్చినాయి. ప్రియజనులారా, ఎందుకు వచ్చింది తెలుసా? దేవుడు అనుమతించాడు పరీక్షించడానికి. కొన్నిసార్లు పరీక్షించడానికి శోధనలు వస్తాయి. కొన్నిసార్లు నువ్వు చేసినటువంటి తప్పులు బట్టి నీకు శోధనలు వస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇశ్రాయేలీయులు ఒక్కసారి ఓడిపోయి 4,000 మంది చనిపోయినప్పుడు వెంటనే సమూయేలు ప్రవక్త దగ్గరికి వెళ్ళి సమూయేలు ప్రవక్త దగ్గర విచారణ చేయాలి. మరి ఈ రోజున మరి ప్రవక్తలు లేరు కదండి. ఎక్కడికి వెళ్ళాలంటే మందిరంలోకి రావాలి, మందిరంలో కూర్చోవాలి, మందిరంలో ప్రార్థన చేసుకోవాలి, మందిరంలో మోకరించాలి, కన్నీరు విడిచి దేవుని ప్రార్థన చేస్తే మరలా నీ స్థితిగతులు దేవుడు మారుస్తాడు. ఇక్కడ వీరు అనుకున్నారు ఏంటంటే మనం ఓడిపోయాం కాబట్టి మన మధ్యన దేవుని మందసం ఉంటే మనం గెలుస్తామని వీరు అనుకున్నారు. దేవుని మందసం ఉంటే గెలవ. బైబిల్ పట్టుకుని మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనకు జయము కలగదు. బైబిల్ అంటే దేవుని వాక్యాలు, దేవుని గ్రంథమే. కానీ నీవు దేవుని అడిగి రావాలి. బైబిల్ పట్టుకుని దేవుని అడిగి వెళ్ళాలి. ఇశ్రాయేలీయులు ఏంటి, దేవుని అడగకుండా మందసం తెచ్చేసుకుంటే మనకు జయం కలుగుతుంది అనుకుని వారు ఏం చేశారంటే పెద్దలందరూ కూడుకుని మాట్లాడుకొని మందసాన్ని వారి మధ్యలోనికి రప్పించుకుంటున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అది మన శత్రువుల చేతుల నుండి మనలను రక్షించును అని. అది మందసం మనతో ఉంటే శత్రువుల చేతుల నుంచి మనలను రక్షించునని అనుకుని మందసాన్ని తెప్పించుకోవడానికి వారు ప్రయత్నం చేసినట్టుగా మనం చూస్తున్నాం. జనులు షిలోహునకు కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఉన్నటువంటి ఆస్తునుడైన ఉండు సైన్యములకు అధిపతికి యెహోవా నిబంధన మందసమును తెప్పించిరి. ఏలి యొక్క 2 కుమారులు ఓప్ని ఫినెహాసును అక్కడనే దేవుని మందసమందు ఉండిరి. యెహోవా నిబంధన మందసం దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరూ భూమి ప్రతిధ్వనించినంత గొప్ప కేకలు వేసిరి. ప్రియజనులారా, మందసాన్ని తీసుకురావడానికి వెళ్ళారు. మందసం దగ్గర ఎవరున్నారు? ఓప్ని ఫినెహాసు, ఏలి యొక్క 2 కుమారులు అక్కడ మందసం దగ్గర ఉన్నారు. వారు కూడా మందసంతోనే వచ్చారు. మందసం కూడా ఇశ్రాయేలీయులు తీసుకుని వచ్చి మందసం ఎప్పుడైతే ఇశ్రాయేలీయులు దండులోనికి వచ్చిందో ఇశ్రాయేలీయులందరూ మందసాన్ని బట్టి వారు దేవుని స్తుతించినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మందసం వచ్చినప్పుడు ఆర్భాటం చేసి దేవుని స్తుతిస్తూ, దేవుని కనపరుస్తూ, దేవుని మహిమపరచడానికి వారు కేకలు వేస్తుంటే ఈ కేకలు ఎక్కడికి వెళ్ళినాయి అంటే ఆకాశం అంత ఎత్తుకి వీరి స్వరము పైకి ఎగసినట్లుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈ కేకలు వారు వేస్తున్నప్పుడు, ఆర్భాటం చేస్తున్నప్పుడు, దేవుని స్తుతిస్తున్నప్పుడు ఈ కేకలు ధ్వని, ఈ ఆర్భాటపు ధ్వని ఎవరు విన్నారండి? ఫిలిష్తీయులకు వినబడినట్టుగా మనం చూస్తున్నాం. 6వ వచనం. ఫిలిష్తీయులు ఆ కేకలు విని
హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగిరి. అందుకు నిబంధన మందసం దండులోనికి వచ్చినని వారు తెలుసుకొనిరి. నిబంధన మందసం, దేవుని నిబంధన మందసం ఇశ్రాయేలీయులు మందల దండులోనికి తీసుకుని వచ్చారు, సైన్యులకు తీసుకొని వచ్చారన్న విషయం ఎరిగి ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి భయమును ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. ప్రియజనములు 7వ వచనం చదవండి. అన్యులైనటువంటి ఫిలిష్తీయులు, దేవుని ఎరిగినటువంటి ఫిలిష్తీయులు ఇక్కడ ఏమని చెప్తున్నారు చూడండి. దేవుడు దండులోనికి వచ్చినని అనుకుని వారు చెప్తున్న మాట ఏంటంటే, అయ్యో మనకు శ్రమ. ఎందుకు శ్రమ మనకి? వారి దేవుడు వారి దండులోనికి వచ్చినటువంటి మాట వారు విన్నప్పుడు అయ్యో మనకు శ్రమ. ఎంతకు మునుపు వారిలాగూ సంభ్రమింపలేదు. ఎంతకు ముందు వాళ్ళు ఇలాగ కేకలు వేయలేదు. యుద్ధానికి వచ్చారు, మామూలుగా వచ్చారు, కానీ కేకలు మాత్రం వాళ్ళు వేయలేదు. ఎవరు అంటున్నారు ఈ మాట? ఫిలిష్తీయులు అంటున్నారు. అంటే ఇశ్రాయేలీయులు దేవుని సన్నిధానంకి వెళ్ళి దేవుని స్తుతించి కనపరిచి మహిమపరిచి అక్కడ దేవునిని ఆరాధించి సంభ్రమాశ్చర్యంతో ఆరాధించి దేవుని మాటను తెలుసుకొని యుద్ధానికి రావాల్సింది పోయి వారు నెమ్మదిగా వచ్చారు అని ఎవరు చెప్తున్నారు? ఇక్కడ ఫిలిష్తీయులు చెప్తున్నారు. అయ్యయ్యో అయ్యో అయ్యయ్యో మహాసురుడగు ఈ దేవుని చేతిలోండి మనల్ని ఎవరు విడిపెడతారు? అయ్యయ్యో అంటున్నారు. అంటే ఎంత భయపడుతున్నారంటే ఆ దేవుని చేతిలో నుంచి మనలను విడిపింపగలవారు ఎవరు? ఆయనకున్న మహత్యాన్ని ఇక్కడ వారు చెప్తున్నారు. అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. ఫిలిష్తీయులారా ధైర్యము తెచ్చుకుని వారు మీకు దాసులైనట్లు మీరు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యుల యుద్ధము చేయడని చెప్పుకునేది. చూడండి, వీళ్ళకు ఉన్నటువంటి జ్ఞానము ఇశ్రాయేలు జనాంగానికి లేదు. వీళ్ళు ఏమన్నారు తెలుసా? ఆ దేవుడు గొప్ప దేవుడు, ఆ దేవుడు మహాత్యం గల దేవుడు. ఐగుప్తులో ఉన్నటువంటి వారిని అందరూ కూడా తెగుళ్ళ చేత వారిని హతము చేసి చంపినటువంటి దేవుడు, అంత మహాత్యం గల దేవుడు. వారు దండులోకి వచ్చాడు. మనం ఏం చేయాలి? ఇప్పుడు ధైర్యము తెచ్చుకుని ఇశ్రాయేలు మీద గట్టిగా పోరాటం చేయాలని ఫిలిష్తీయులు ఆలోచన చేస్తున్నట్టుగా లేఖనంలో మనం చూస్తున్నాం. చూడండి, దేవుడు ఈయనే కదా. ఫిలిష్తీయులారా ధైర్యము తెచ్చుకుని వారు మీకు దాసులైనట్లు హెబ్రీయులకు దాసులు కాకుండా బలాఢ్యుల యుద్ధం చేయడని ఫిలిష్తీయులు అందరూ చెప్పుకొని ఫిలిష్తీయులు యుద్ధానికి వచ్చారు. 10వ వచనం. ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలీయులు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తుకుని వచ్చిరి. ఆశ్చర్యం. ఇశ్రాయేలు దండులోనికి దేవుని మందసం వచ్చినప్పటికీ అంతకు ముందు 4,000 మందే చచ్చిపోయారు. ఇప్పుడు ఎంతమంది చనిపోయారు అంటే 30,000 మంది. మందసం వచ్చినా కానీ 30,000 మంది ఇశ్రాయేలీయులు అక్కడికక్కడే చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. యుద్ధం వచ్చేకి ఇశ్రాయేలు ఓడిపోయి అందరూ తమ తమ డేరాల పరిగెత్తుకు వచ్చేది. అప్పుడు అత్యధికమైనటువంటి వధ జరిగను. ఇశ్రాయేలీయుల్లో 30,000 కాల్బలము కూలిపోయిందంట. ఆశ్చర్యం. దేవుని మందసం ఉంటే ఓడిపోవడం ఏంటండి? బైబిల్ మన చేతిలో ఉంటే మనకి శ్రమలు రావడం ఏంటి? బైబిల్ చేతిలో ఉండి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ దేవుని సన్నిధిలో వినయంతో విధేయతో విశ్వాసంతో ఉంటున్నప్పుడు మనకి కష్టాలు రావడం ఏంటి అంటే దేవుడు నీతో లేడనేటువంటి విషయాన్ని మొట్టమొదటిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు మనతో ఉంటే అన్ని విషయాలలో మనకు మేలు జరుగుతుంది. బైబిల్ ఉన్నంత మాత్రాన, కానుకలు ఇచ్చినంత మాత్రాన, ఉపవాసం ఉన్నంత మాత్రాన నిజముగా నీవు దేవునికి ఆరాధించకపోతే నిజముగా ప్రార్థించు వారికి అయినా ఆసన్నుడు అని బైబిల్ వాక్యం మనకు తెలియజేయబడుతుంది. ఇక్కడ మందసం ఉందన్నటువంటి ధైర్యంతో వెళ్ళిపోయారు, కానీ దేవుడు వారితో లేడన్న విషయం వారు గ్రహించలేకపోయారు. మందసం వారి మధ్యకు వచ్చిందని ఫిలిష్తీయులు మాత్రం జడిసి వారు యుద్ధం చేశారు, భారీగా యుద్ధం చేశారు, గొప్పగా యుద్ధం చేశారు. అంతకుముందు 4,000 మంది ఇశ్రాయేలీయులు చనిపోతే ఇప్పుడు 30,000 మంది ఇశ్రాయేలీయులు చనిపోయారండి. ఇశ్రాయేలీయులు మరి తమ తమ గుడారాలకు వచ్చి చనిపోక శవాలు అక్కడ వదిలేసి 30,000 మంది చనిపోయారు కదండి. చనిపోయిన వారి శవాలు అక్కడ వదిలేసి వేరే డేరాల దగ్గరికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియదినబడ్లారా చూడండి, ఎప్పుడైతే వారు 30,000 మంది చనిపోయారు, వారు తమ తమ డేరాలకు తిరిగి వచ్చారు. ఆ 30,000 మందిలో అదీయును కాక ఓప్ని ఫినెహాసులు కూడా ఏలి యొక్క 2 కుమారులు
ఆ మందసం దగ్గర వారు చనిపోయారంట. ఇది దేవుడు ప్రవచించిన ప్రవచనం. సమూయేలుతో ప్రవచించాడు దేవుడు, ఇదిగో వారి పాపము నా చెవి కనబడింది, వారి పాపము నా వద్దకు చేరింది కనుక నేను వారిని నశింపజేస్తాను అని సమూయేలుతో దేవుడు చెప్పాడు. ఆ కార్యము చెయ్య నేను మొదలు పెడుతున్నానని సమూయేలుతో దేవుడు మాట్లాడాడు. ఆ కార్యం మొదలు పెట్టేది ఎక్కడంటే ఈ ఫిలిష్తీయులను ఇశ్రాయేలు మధ్య జరిగినటువంటి మరి యుద్ధంలోని దేవుడు ఆ కార్యాన్ని ఫిలిష్తీయులకు తోడుగా కాదు కానీ ఇశ్రాయేలీయులకు తోడుగా లేకుండా ఇశ్రాయేలీలు అక్కడ 30,000 మంది చనిపోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఓప్ని ఫినెహాసు కూడా అక్కడే చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఓప్ని ఫినెహాసు ఏలీ యొక్క ఇద్దరు కుమారులు అవతలేరు. 12వ వచనం. ఆనాడే బెన్యామీను ఒకడు యుద్ధ భూముల నుండి పరిగెత్తుకుంటూ వచ్చి శనిగిన బట్టలతోనూ దుమ్ము ధూళి నెత్తి మీద ఉండగా సిలోహులో ప్రవేశించి ఏలీ దగ్గరికి వచ్చి ఏలీకి వర్తమానం చెప్పేసరికి ఏలీ మందసం పట్టబడిందని ఓప్ని ఫినెహాసు చనిపోయారని తెలిసినప్పుడు ఏలీ వెనకకు పడి మెడ విరిగి చనిపోయినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఏలీ ఆ కేకలు విని గల్లంతేమని అడిగినప్పుడు 14వ వచనం. ఆ మనుషుడు త్వరగా వచ్చి ఏలీకి ఈ సంగతి చెప్పాను. ఏమని చెప్తున్నాడు? ఏలీ 98 ఏండ్ల వాడై ఉండేను. అతని దృష్టికి మందం కలిగినంత అతడు కొండ్లు కానరాకుండా ఆ మనుషుడు యుద్ధంలో నుండి వచ్చిన వాడు నేనే, నేడు యుద్ధం నుండి పరిగెత్తుకుని వచ్చి అని ఏలీతో అనగా అతడు నాయన అక్కడ ఏమి జరిగినని ఏలీ అడిగినప్పుడు అందుకు అతడు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల మీద నిలవలేక పారిపోయి జనులలో అనేకులు అతులయ్యి ఓప్ని ఫినెహాసు నీ ఇద్దరు కుమారులు మృతులయ్యి మరియు దేవుని మందసం పట్టబడినని చెప్పాను. దేవుని మందసమైన మాట పలుకుగానే ఏలీ ద్వారము దగ్గరనున్న పీఠం మీద నుంచి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాను. ఏలీ కూడా చనిపోయాడు. ప్రియదనబడారు. ఏలీ తన కుమారులను గద్దించకుండా తన కుమారులను మరి పాపము చేయొద్దని గట్టిగా వార్నింగ్ ఇవ్వకుండా ఉన్నందుకు గాను ఏలీ కుటుంబం మీదకి ఏమొచ్చిందండి? శాపం వచ్చింది. ఏలీ కుటుంబం మీదకి మరణము ప్రవేశించింది. అక్కడ ఇద్దరు కుమారులు చనిపోయారు, ఇక్కడ ఏలీ కూడా చనిపోయాడు. ఇప్పటికీ ఏలీ చనిపోయే సమయానికి ఏలీ కోడలు అంటే ఫినెహాసు భార్య కనుపొద్దులై ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. చూడండి 19వ. ఏలీ కోడలు ఫినెహాసు భార్యకు అప్పటికి గర్భం కలిగి కనుపొద్దులై ఉండగా దేవుని యొక్క మందసమును పట్టబడిన నీవు తన మామయ్యో తన పెనిమిటి చనిపోయిన విషయం తెలుసుకుని ఆమె విని నెప్పులు తగిలి మోకాళ్ళ మీద కృంగి ప్రసవమైను. బాధలో కొంతమంది పిల్లల్ని కంటాడు. నీళ్ళు వచ్చుకున్న ఆవిడికి గర్భిణితో ఉన్న వారికి రేపో మొప్ప కంటానికి ఏదైనా ప్రమాదకరమైన వార్త తెలిస్తే వారు కృంగిపోయేటువంటి పరిస్థితుల్లో పిల్లల్ని కన్నటువంటి పరిస్థితులు చాలాసార్లు మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ ఫినెహాసు భార్య కూడా మరి భర్త చనిపోయాడు, మామ కూడా చనిపోయాడు, అలాగే మందసం పట్టుబడిందన్న విషయం తెలుసుకుని బాధతో పిల్లవాడిని కానీ చనిపోయింది. పిల్లవాడిని కానీ చనిపోతున్న సందర్భంలో ఆ పక్కన ఉన్నటువంటి ఆ మంత్రస్థానంలో అన్నారు, అమ్మ భయపడద్దు, నీకు కుమారుడు పుట్టాడు అని చెప్పినప్పుడు ఆమె మాట్లాడకుండా ఆమె చనిపోతూ ఒక మాట ఉంది, ప్రభావము ఇశ్రాయేలులో నుంచి వెళ్ళిపోయింది కనుక నాకు పుట్టిన కుమారుడికి ఈకాబోద్ అని పేరు పెడుతున్నాను చెప్పి పేరు పెట్టి ఆమె చనిపోయినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. పెనిమిటి చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావం ఇశ్రాయేలు నుండి పోయినని చెప్పి తన బిడ్డకు 22వ వచనం ఈకాబోద్ అని పేరు పెట్టిండు. దేవుని మందసము పట్టుబడిపోయినందున ప్రభావం ఇశ్రాయేలు నుండి చెరపట్టబడిపోయినని ఆమె చెప్పాను. ఎప్పుడైతే ఆమె తన కుమారుడికి ఈకాబోద్ అని పేరు పెట్టింది, ఈకాబోద్ అనగా ప్రభావము పోయెను, ఇశ్రాయేలులో నుంచి ప్రభావము పోయెను అనేటువంటి మాటను బట్టి ఈకాబోద్ అని పేరును పెట్టి ఆమె మరణించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈ సమయం అంతా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యుద్ధం అంటే వాళ్ళంటే ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులు యుద్ధం చేస్తారు, కానీ ఈ రోజున మనకు కూడా యుద్ధాలు జరుగుతున్నాయి. ఏం యుద్ధాలండి? మనం కూడా పోరాటాలు చేస్తున్నాం. ఎవరితోనూ? సాతానుతో మనం పోరాటాలు చేస్తున్నాం. సాతానుతో పోరాటం చేస్తున్నప్పుడు మనకు తోడుగా ఎవరు ఉండాలో తెలిసింది? యేసుక్రీస్తు ప్రభువారు మనకు తోడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఏ పని చేస్తున్నా పోరాటంలో మనం నెగ్గాలంటే మన తోడుగా ఎవరు రావాలి? యేసయ్య మనకు తోడుగా రావాలి. యేసయ్య మనకు తోడుగా రావాలంటే మనం యేసయ్య దగ్గరే మొట్టమొదటిగా మనము ప్రార్థన చేసుకుని ఆయన అనుమతి తీసుకుని మనం యుద్ధానికి
బయలుదేరాలి. చాలా మంది ఏం చేస్తారంటే ప్రార్థన చేయరు, యేసుప్రభువుని అడగరు, ఆయన సన్నిధానంలో మోకరించరు, ప్రార్థన చేయరు. వీళ్ళ యుద్ధం చేయడానికి వెళ్ళిపోతే ఇశ్రాయేలీలాగా మొట్టమొదటిగా 4,000 మంది చనిపోయారు, తర్వాత 30,000 మంది చనిపోయారు. దేవుడు నీకు కాపుదలగా లేకపోతే, దేవుడు నీకు తోడుగా లేకపోతే అనేకమైన సమస్యలు, అనేకమైనటువంటి వ్యాధులు, బాధలు, కష్టాలు నీకు వస్తాయి. ప్రభువు చెప్తున్నాడు, నన్ను అడుగుడి, మీకు ఏది కావాలన్నా నేను మీకు ఇస్తాను అంటున్నాడు. ఆయన అడిగిన తర్వాత మనం ఏదన్నా చేయడానికి వెళ్ళాలి. కనుక సాతానుతో మనం పోరాటం చేస్తున్నప్పుడు మనకు బలము సరిపోదు. మనకేం సరిపోదండి? సాతానుతో పోరాటం చేయడానికి బలం సరిపోదు. మనుషులతో పోరాటం చేయాలన్నా ఓ మాదిరిగా మనకి బలం సరిపోతుంది, కానీ సాతానుతో పోరాటం చేయడానికి మనం బలం సరిపోదు. కనుక దేవుని శక్తిని, దేవుని బలాన్ని మనం ఆశ్రయించి దేవుని కాపుదలను తీసుకుని మనం ఎక్కడికి వెళ్ళాలి? యుద్ధం చేయడానికి వెళ్ళాలి. ఈ లోకంలో ప్రతి మనుషుడు, ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో యుద్ధం చేస్తూనే జీవించాలి, యుద్ధం చేస్తూనే చనిపోవాలి. ఆ యుద్ధంలో మనం జయం పొందాలంటే దేవుడు మనకు సహాయం చేసేవాడుగా ఉండాలి. చూడండి, మందసం ఉన్నా కానీ ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. మందసం చాలా గొప్పది, మందసం చాలా పవిత్రమైనది. మందసంలో గొప్ప మహత్యాలు, ఆశ్చర్యకార్యాలు కూడా జరుగుతాయి. కానీ అటువంటి ఆశ్చర్యకార్యాలు జరిగే మందసం వారి మధ్యలో ఉన్నా కానీ వారు ఓడిపోవడానికి, వారు చితికిపోవడానికి, 30,000 మంది చనిపోవడానికి కారణం ఏంటో తెలుసండి? వారిలో ఉన్నటువంటి అవినీతి. దేవునికి వారు మనసునివ్వకుండా, దేవునికి వారు హృదయాన్ని ఇవ్వకుండా, వారికి తమకు తామే నిర్ణయాలు చేసుకుని, వారికి వారే నిశ్చయం చేసుకుని వారు ప్రయత్నాలు చేసినప్పుడు వారు ఓడిపోయారు. వారు 30,000 మందిని పోగొట్టుకున్నారు. తర్వాత దేవుడు వారికి తోడుగా ఉండి మరలా వారు వెళ్ళినప్పుడు, ప్రియమైన బిడ్డలారా, దేవుడు వారికి తోడుగా వారికి విజయాన్ని అందించిన సందర్భాలు మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎరుకో గోడలను కూల్చడానికి దేవుడు ఇశ్రాయేలుకి చేసినటువంటి గొప్ప బలం ఏంటో తెలుస్తుంది. వారు ఏం చేయలే, ఎరుకో చుట్టూ 7 మార్లు తిరిగాడు. 7వ మారు ఏం చేశారు? ఆర్భాటం చేస్తూ కేకలు వేస్తే చాలు ఎరుకో గోడలు కూలిపోయినాయి. అటువంటి గొప్ప దేవుడైనా, అటువంటి దేవుని ఆశ్రయించి కూడా వారు నమ్మకుండా, విశ్వసించకుండా మందసాన్ని పట్టుకెళ్తే సరిపోతుంది. సమూయేలు దగ్గర మనము విచారణ చేయని అవసరం. సమూయేలు చిన్న బాలుడు, చిన్న పిల్లవాడు, వాడికేం తెలుసు అని సమూయేలు దగ్గర విచారణ చేయకుండా వారు మందసాన్ని తీసుకుని వెళ్ళరే, కానీ సమూయేలు దగ్గర విచారణ వారు చేయలేదు. సమూయేలు దగ్గర కనుక విచారణ చేస్తే, సమూయేలు దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు సమూయేలుతో మాట్లాడేవాడు, దేవుడు వారితో యుద్ధానికి వెళ్ళేవాడు. కానీ వారు ఆ ప్రయత్నము చేయలేదు. నీ సొంత ప్రయత్నాలు ఫలించవు. దేవుడు చెప్పినది చేస్తే కనుక నీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇశ్రాయేలు జనాంగం కూడా చాలాసార్లు అదే పొరపాటు చేసి, అదే తప్పుదం చేసి అనేక చోట్ల వారు అపజయాన్ని పొందుకున్నారు. దేవుడు వారికి తోడుగా వెళ్ళినప్పుడు వారు జయమును పొందుకున్నారు. ఈ సందర్భంలో మనం కూడా దేవుని తోడుగా తీసుకుని వెళ్తూ ఈ లోకపు యుద్ధంలో, సాతానుతో యుద్ధం చేస్తున్న ప్రతి యుద్ధంలో మనం విజయం పొందుకోవాలంటే దేవునితో మనం సహవాసం చేస్తూ దేవుని మనం వెంట తీసుకుని వెళ్ళడానికి, దేవుని సన్నిధానం ప్రార్థన చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అటు రీతిగా దేవుడు ఇశ్రాయేలు జనాంగాన్ని కాపాడినట్టు విధంగా మనల్ని కూడా కాపాడినట్టుగా మనం ప్రార్థన చేసుకుందాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి మనను ఆశీర్వదించును గాక. ఆమేన్. తల వంచండి, చిన్ని ప్రార్థన. ప్రేమల తండ్రి, కృపల దేవందమనైన మహాత్యము కలిగినటువంటి దేవుడవు, అద్భుత కార్యములు జరిగించడం గొప్ప దేవుడవు తండ్రి. నైనా ఎరుకో గోడలు కూలడానికి నైనా ప్రభా, కేవలము ప్రభా ఎరుకో చుట్టూ తిరిగితే విజయాన్ని ఇచ్చావు తండ్రి. 7వ రోజున ఆర్భాటం చేసి కేకలు వేసి నిన్ను స్తుతించినప్పుడు ఎరుకో గోడలు వాటంతటికవే కూలిపోయినాయి తండ్రి. అనేక సందర్భాల్లో నేను ప్రభా పిడుగులు, నన్ను ప్రభా ఆకాశము నుంచి నైనా మరి పిడుగులు కురిపించి, ఆకాశం నుంచి వర్షమును కురిపించి, అంధకారమును కలిగించి, ఇశ్రాయేలీలు కత్తి తీయకుండా, శ్రమ పడకుండా విజయాన్ని ఇచ్చిన గొప్ప దేవుడవునైనా, మరి సమయమందునైనా నైనా ప్రభా సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలో ఫిలిస్తీన్లతో జరిగినటువంటి యుద్ధంలో ఇశ్రాయేలీలు నైనా ప్రభా మొదటిగా 4,000 మందిని కోల్పోయారు, రెండవదిగా 30,000 మందిని కోల్పోయారు తండ్రి. కేవలం నైనా ఎరుకో గోడలు కూల్చగలిగిన శక్తి కలిగిన వాడవు, ఎర్ర సముద్రం 2 పాయలు చేయగలిగినటువంటి మహాత్యం కలిగిన వాడవు, 6 నెలలు నడిపించినటువంటి గొప్ప దేవుడవు, ఆకలైతే మన్నాను కురిపించిన గొప్ప దేవుడవు,
నీళ్లు కావాలంటే బండ నుంచి నీళ్లను తప్పించినట్టు గొప్ప దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసిన గొప్ప దేవా. నీ మందసం ఇశ్రాయేలు మధ్యన ఉండగా కూడా వారు ఓడిపోయారు అంటే వారిలో అవిశ్వాసం ఎక్కువ ఉందని మీరు తెలియజేస్తున్నారు, వారిలో అపనమ్మిక ఎక్కువ ఉందని తెలియజేస్తున్నారు. మందసం ఉంది కానీ మందసము వలన వారు మేలు పొందలేకపోయారు. తండ్రి, నువ్వు అనేక సార్లు వారికి మేలును అనుగ్రహించిన దేవుడవు, యుద్ధంలో జయమిచ్చిన దేవుడు అయినా కానీ వారు సమూయేలు ప్రవక్త దగ్గర విచారణ చేయకుండా తమకు తామే ఏర్పాటు చేసుకుని తమకు తామే సిద్ధపడి యుద్ధానికి వెళ్ళినప్పుడు అపజయాన్ని వారు చూశారు. మా జీవితంలో కూడా అంతేనైనా కొన్ని సందర్భాల్లో మేము మిమ్మల్ని ప్రభు ప్రార్థించకుండా, మీ సన్నిధానంలో విచారణ చేయకుండా, మీ సన్నిధానంలో మేము కోరుకోకుండా వెళ్ళినప్పుడు మేము కూడా అపజయాలు పొందుతున్నాము, అనారోగ్య పాలవుతున్నాము, కష్టాల పాలవుతున్నాము, ఇరుకుల పాలవుతున్నాము, ఇబ్బందుల పాలవుతున్నాము. తండ్రి, ఈ సమయం ముందు ప్రభు మీరు మాకు తెలియజేస్తారు తండ్రి, నేను నీతో ఉంటే నీకు జయం కలుగుతుందని, నేను నీతో వస్తే నీకు మేలు కలుగుతుందని మాకు తెలియజేసిన దేవా మీకే స్తోత్రాలు. నీ బిడ్డలమైన మేము ప్రభా ఇశ్రాయేలుకు వెళ్ళిన ప్రభు గుడ్డివారుగా కాకుండా తండ్రి, తెలిసి ఉండి కూడా ప్రభా నిన్ను వెంట పెట్టుకోకుండా వెళ్ళినటువంటి వారు ఓడిపోయారు. నేను ప్రభా మేము అలాగే చేస్తున్నామేమో తండ్రి. ఈ సమయం ముందు నీ బిడ్డలమైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మాకున్న ఆకృతులను బట్టి అవసరతను బట్టి నైనా ఒకవేళ నిన్ను పక్కన పెట్టి మేము చేస్తున్న పనులు మా జీవితంలో ఓడిపోతున్నాం అయినా, మా జీవితంలో చేస్తున్న పనులు నేను చెడిపోతున్నాయి తండ్రి. ఇక్కడ నుంచి నాయన ప్రభా నిన్ను వెంట పెట్టుకుని నీవే మాకు తోడుగా ఉండి తోడు కలిగి నాయన ప్రభా మేము మా పనులను నిర్వర్తించుకోవడానికి, సాతాను మీద జరిగించే పోరాటంలో మేము జయమును పొందడానికి నైనా నీ కృప మాకు దయచేదురుగా. కానీ ఇప్పుడు వచ్చిన సంఘాన్ని సంఘ బిడ్డల మీద జ్ఞాపకం చేసుకోండి. నూతన సంవత్సరంలో ప్రభా ఎల్లప్పుడూ ప్రభు నేను నీ నామస్మరణ చేస్తూ నీ సన్నిధానంలో ప్రార్థన చేసుకుంటూ ఎడతెగక దావీదుకు వెళ్ళే ప్రభా నీ సన్నిధానములు అంగలాస్తూ ఎడతెగక ఉదయము మధ్యాహ్నము సాయంత్రము దావీదు ఎలాగైతే ప్రార్థన చేసుకుంటూ తన జీవితంలో ప్రభా నిన్ను విడిచిపెట్టకుండా ఎలాగైతే ఉన్నారో మేము కూడా అట్టి రీతిగా ఉండడానికి నీ కృప మాకు దయచేయండి. ఇదిగో ప్రభు ఈ లోకంలో అన్ని విషయాల్లో మేము ప్రభు జయము పొందుకున్నట్లుగా మీరు సహాయం చేస్తున్న వాగ్దానం చేసిన పరమ తండ్రివి, ఈ సమయం అందు నీ బిడ్డలమైన మాతో ఉండండి. నేను ప్రభు మాతో మీరు నడవండి. మీ నాయన ప్రభు మీ దేవతలు మాతో కూడా ప్రభు నడిపించండి. మాకున్నటువంటి అక్రతల అవసరతలు తీర్చుకునేటువంటి భాగ్యాన్ని మాకు దయచేయండి. ఎవరైతే నూతన సంవత్సరంలో ప్రభు పాలుపంపులు పొందారో తండ్రి, వారి జీవితంలో అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు జరిగించండి. వారి కుటుంబాలను ప్రభు దీవించండి. వారి కుటుంబాలలో మేలును అనుగ్రహించండి. వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి బిడ్డలను దీవించండి. వారికి ఉన్న చేతి పనులని, ఉద్యోగాన్ని, వ్యాపారం కూడా దీవించి ఆశీర్వదించండి. నేను ప్రభా వివాహం కావాల్సిన బిడ్డల వరకు ప్రార్థన చేస్తున్నాం. వివాహం జరగడానికి కృప చూపించండి. నీ మార్గంలో నడవడానికి కూడా సహాయం అనుగ్రహించమని ఎంతవరకు నేను కూడుకు